హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ హారర్ స్టోరీ. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఎంతో అద్భుతంగా రచించిన తులసీదళం. అయితే ముందు చెప్పినట్టుగా ఈ స్టోరీ దాదాపుగా పూర్తి కావస్తుంది కాబట్టి రెగ్యులర్ గా ఇవే ఎపిసోడ్స్ పెట్టడం జరుగుతుంది. సో ఈ స్టోరీ అయిపోయిన తర్వాత ఇంకా చాలా స్టోరీస్ మనం వినబోతున్నాం. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ స్టోరీని రెగ్యులర్ గా వినేసి కంప్లీట్ చేసేద్దాం, ఓకేనా? అండ్ నౌ లెట్స్ స్టార్ట్ తులసీదళం. 11 PM. జయదేవ్ కళ్ళు విప్పాడు. తన మీదకే వంగి ఆతృతగా చూస్తూ ఉన్న శారద మొహం కనిపించింది. అతడు కళ్ళు విప్పడం చూసి, ఎలా ఉంది అని అడిగింది. తల మీద నుంచి కారిన రక్తాన్ని కడిగినట్టు ఉంది. ఇంకా తడి ఆరలేదు. ఎంతసేపిలా ఉన్నాను? గంట. మేం చాలా కంగారు పడుతున్నాం. మేము అన్న పదంతో తలతిప్పి చూశాడు. ఒక మూల సుధీర్ కూర్చొనున్నాడు. అతని ముందు కాగితాలు పరిచి ఉన్నాయి. చుట్టూ పరికించి చూశాడు. స్టోర్ రూమ్ పక్కనే కిచెన్. అందులో తాము బంధించబడి ఉన్నట్టు గ్రహించాడు. నువ్వు బోన్లోకొచ్చేశావా? అడిగాడు జయదేవ్. ఆహా అన్నాడు తలెత్తి సుధీర్. మీ ఫోన్ కాల్ రాగానే నేరుగా లోపలికొచ్చేశాను. మీ వంటవాడు రామయ్యట పెద్ద ఇనుప గరిటెతో నిలబడున్నాడు. రాగానే వడ్డించాడు అన్నాడు తల తడుముకుంటూ. ఏమిటి చేస్తున్నావ్? జయదేవ్ అడిగాడు నేలమీద బొగ్గులతో గీసిన అంకెల్ని చూస్తూ. మీకు ప్రథమ చికిత్స చేసే పనిని శారదగారికి వదిలిపెట్టి ఈ కాగితాల రహస్యం కనుక్కుంటున్నాను. ఏవైనా తేలిందా? జయదేవ్ చాలా తాపీగా మాట్లాడ్డానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు టెన్షన్తో రక్త ప్రసరణ ఎక్కువ అవుతోంది. 11 కావస్తోంది. ఇంకా 45 నిమిషాలు. అంతా తేలిపోయింది. ఇదిగో ఈ 3 తప్ప అని ఒక కాగితం ఇచ్చాడు. శారద ఇటు చూడటం లేదు. జరిగిందంతా ఇంకా ఆమెకి నమ్మశక్యంగా లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. చాలా నమ్మకస్తుడైన నౌకర్ అన్నది తనలో తనే అనుకుంటున్నట్టు. డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది అన్నాడు జయదేవ్ సుధీర్ దగ్గర్నుంచి కాగితాలందుకుంటూ. ఆ కాగితం మీద ఇలా ఉంది. ప్రశ్న 1. 86400 అనే పదానికి అర్థమేమిటి? ప్రశ్న 2. కన్సోల్ ఆఫ్ హిప్నోటిజం అంటే ఏమిటి? ప్రశ్న 3. 3 చుక్కలు అంటే ఏమిటి? జయదేవ్ తలెత్తి, ఆఖరి ప్రశ్నకి సమాధానం నేను చెప్పగలను అన్నాడు. చుక్కల్లోనూ గీతల్లోనూ వాక్యాన్ని రాయటాన్ని మోర్స్ కోడ్ అంటారు. టెలిగ్రాఫ్ ఆఫీసులో చూసే ఉంటారు. టిక్ టీఈ ఈటెక్ అన్న 2 శబ్దాలతో టెలిగ్రామ్ మొత్తం ఒక చోటి నుంచి ఒక చోటికి పంపిస్తారు. టిక్ అన్న పదానికి ఒక చుక్క, టీఈ టిక్ అన్న శబ్దానికి గీత. ఈ రెండిటితో భాష తయారవుతోంది అని పెన్ కోసం జేబులు తడుముకున్నాడు. సుధీర్ నవ్వి, బొగ్గే శరణ్యం ఈ వంటింట్లో అన్నాడు. జయదేవ్ వంగి నేలమీద బొగ్గుతో రాశాడు ఇలా: ABC. అలా అలా జెడ్ వరకు రాసుకుంటూ పోయాడు. తరువాత సుధీర్ వైపు తిరిగి, వీటితో నీ దగ్గరున్న దాన్ని డీకోడ్ చేయటం నీ పని. 5 నిమిషాలు టైమిస్తున్నాను అని శారద వైపు తిరిగి, ఈ 5 నిమిషాల్లోనూ మనం బయటపడే మార్గం ఆలోచించాలి అన్నాడు. ఎలా? ఇవి బలమైన చెక్క తలుపులు. అదీగాక బయట రామయ్య కూర్చొనున్నాడు అంది శారద. జయదేవ్ వాచి చూసుకున్నాడు. 11:25. ఒకవేళ అంతా చేతబడి ప్రకారం జరిగేటట్టయితే ఇంకా 35 నిమిషాలు. ప్రతి క్షణం విలువైనదే. క్షణక్షణం. అతని మెదళ్ళలో ఏదో మెరిసినట్టయింది. 60 క్షణాలంటే 1 నిమిషం, 60 నిమిషాలంటే 1 గంట, 24 గంటలు. 24 × 60 × 60 ఎంత? బొగ్గుతో రాసుకుంటున్న సుధీర్ తాను మామూలుగా 86,400 అని ఏదో స్ఫురించగానే చప్పున తలెత్తాడు. ముగ్గురు ఒకళ్ల ముఖాలొకలు చూసుకున్నారు. సుధీర్ చేతిలోంచి బొగ్గు కింద పడేసి, అర్థమైంది అన్నాడు. ఏంటి? ప్రాసెసింగ్ యూనిట్ కి రిస్ట్ వాచ్ కనెక్షన్ ఇచ్చారు. సెకండ్ల చప్పుడు 86,400 సార్లు వినబడేసరికి పల్సెస్ అంటే రోజుకోసారి ROM నుంచి అది తనకి కావలసిన సూచనని అడుగుతుంది. అంటే సరిగ్గా రోజుకోసారి ఇలా అడుగుతుందన్నమాట. ROMలో 21 సూచనలు నిక్షిప్తం చేయబడ్డాయి. రోజుకో సూచన ఇక్కడ్నుంచి ప్రయాణం చేసి పల్స్ విడ్త్ మాడ్యులేటర్కి చేరుతుంది. అక్కడ్నుంచి యాంటెనా ద్వారా గాలిలోకి ప్రయాణం చేస్తుంది.
రేడియో స్టేషన్లలోలా ఇది రిసీవింగ్ యాంటెనాకి చేరుస్తుంది. ఆ రిసీవింగ్ యాంటెనా పాప దగ్గర ఉందన్నమాట. అంటే పాపకి వార్తలు పంపడానికి ఈ ఇంట్లో ఒక రేడియో స్టేషన్ స్థాపించారంటావా? చెప్పడానికే చూడ్డానికి ఇదంతా ఇంత కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది కానీ మొత్తం దీన్నంతా ఒక బ్రీఫ్ కేసులో సర్దేయొచ్చు. బ్రీఫ్ కేస్ అనగానే జయదేవ్కి ఆస్పత్రి బల్లమీద కూర్చున్న యువకుడి బ్రీఫ్ కేస్ జ్ఞాపకం వచ్చింది. ఎంతలో అతడు తన్నుంచి తప్పించుకున్నాడు. ఈ వార్తల్ని పాపకి ఎప్పుడు పంపిస్తున్నారంటావ్? పాప దగ్గర ఎవరూ లేకుండా చూసి పంపాలి కదా. మరి ఎన్నింటికి పంపుతున్నారు వార్తల్ని? రాత్రి 12 గంటలకి అని చప్పున అదే సమయానికి పైడితల్లి క్లోరోఫామ్ ద్వారా మమ్మల్ని నిద్రపుచ్చేవాడు. చేతబడిలో 3 రక్తపు చుక్కలు పోయటం కోసం ఆ సమయాన్ని నిజమైన శత్రువులు తమ కోసం ఉపయోగించుకుంటూ వచ్చారన్నమాట. అంటే ఈ వార్త పాపకి రాత్రి 11:30కి 12ంటికి మధ్య చేరుతుందన్నమాట అన్నాడు సుధీర్. ఇది వింటూ జయదేవ్ ఉలిక్కిపడి టైం చూసుకున్నాడు. 11:45. వార్త బయల్దేరిందా? సుధీర్ క్విక్! ఆ ఆఖరి సూచన 21వ రోజుది. వెంటనే డీకోడ్ చెయ్యి తొందరగా అన్నాడు. సుధీర్ కాగితం వైపు చూశాడు. అందులో ఇలా ఉంది. దాదాపుగా ఎక్కువగా అడ్డగీతలే. సుధీర్ డీకోడ్ చేస్తుంటే జయదేవ్ ఆలోచిస్తున్నాడు. వార్తలు పంపబడుతున్నాయి సరే, కాని పాప ఎలా రిసీవ్ చేసుకుంటుంది? నిశ్చయంగా పాప మెదడే వార్తల్ని రిసీవ్ చేసుకుంటూ ఉండి ఉంటుంది. అంటే పాప మెదడు ఆపరేట్ చేసి కుట్టేశారా? ఇంపాసిబుల్. మరెలా? పాప ఇంట్లోనూ ఉంటే ఇంట్లోనూ, ఆస్పత్రిలో ఉంటే ఆస్పత్రిలోనూ ఈ సూచనలు పాపకెలా చేరుతున్నాయి? సుధీర్ కంఠం వచ్చింది అని వినిపించటంతో ఆలోచనల నుంచి తేరుకొని చూశాడు. తెల్ల గోడమీద బొగ్గుతో గీసిన అక్షరాలు భయం గొల్పేటట్టు ఉన్నాయి. ముగ్గురు శ్వాస పీల్చటం కూడా మర్చిపోయి ఆ అక్షరాల వైపే నిశ్చేష్టులై చూస్తున్నారు. ఆ అక్షరాలు ఇలా ఉన్నాయి. యువర్ హార్ట్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ స్లోలీ స్లోలీ స్లోలీ. అందరికన్నా ముందు తేరుకున్నది జయదేవ్. ఇంకో 4-5 నిమిషాలలో, మహా అయితే 10 నిమిషాలలో ఈ వార్త బయల్దేరి పాపకి చేరబోతోంది. ఆపాలి అంటే ఆ వాచ్ సెకన్ల ముళ్ళు ఆపేయాలి. ఎలా? ఎక్కడుంది ఆ వాచ్? అన్నింటికన్నా ముందు ఆ గదిలోంచి బయటపడాలి. దానికెంతకాలం పడుతుంది? అతడు చుట్టూ చూశాడు. కూరగాయలు, మసాలా దినుసులున్న సీసాలు, కాల్గాస్. అక్కడ ఆగిపోయింది అతని దృష్టి. శారద వైపు తిరిగి, ఆ సిలిండర్ ఇలా గుమ్మం దగ్గరగా జరపాలి రండి అన్నాడు. ఎందుకు? స్టవ్ నుంచి రబ్బర్ గొట్టం లాగేసి సిలిండర్ తలుపు దగ్గర పెట్టి వెలిగిద్దాం. మీకేమైనా మతిపోయిందా అన్నట్లు చూశాడు సుధీర్. సిలిండర్ కనెక్షన్ పీకి అగ్గిపుల్ల వెలిగిస్తారా? మనం బ్రతకాలనేనా మీ ఉద్దేశం? సిలిండర్తో పాటు మన మాంసఖండాలు కూడా గాలిలో ఎగిరిపోవాలనా? సిలిండర్ పేలదనే నా ఉద్దేశం. శారద కల్పించుకొని, గదంతా కార్బన్ డయాక్సైడ్ నిండి ఊపిరాడక చచ్చిపోతాం అంది. జయదేవ్ తాపీగా అన్నాడు. సిలిండర్ పేలిపోవచ్చు, ఆక్సిజన్ లేక మనం చచ్చిపోవచ్చు. కాని మనం వెంటనే బయటపడకపోతే రేపు పొద్దున వరకు పాప ప్రాణానికి హామీ ఇవ్వలేం. ఇక్కడే ఉందామా? రిస్క్ తీసుకుని వెళ్దామా? వెళ్దాం ఇద్దరూ ఒకేసారన్నారు. జయదేవ్, సుధీర్ సిలిండర్ని గుమ్మం దగ్గరికి లాగారు. బయట గది కుర్చీలో కూర్చుని యజమాని ఎప్పుడొస్తాడా అని చూస్తున్న రామయ్యకి లోపల జరుగుతున్నది తెలీదు. లోపల రబ్బరు గొట్టం లాగ్గానే స్స్ అన్న శబ్దంతో గ్యాస్ బయటికి రాసాగింది. బొటనవేలితో దాన్ని అడ్డుపెట్టి శారద వైపు తిరిగి చూశాడు. వెలిగించండి. సుధీర్ 2 వేళ్లు చెవులలో పెట్టుకున్నాడు. వెలుగుతున్న అగ్గిపుల్లతో శారద వంగింది. జయదేవ్ వేలు అడ్డు తొలగించాడు. 11:49 PM. గతుకుల రోడ్డు మీద నుంచి కారు పడి లేస్తూ వెళ్తోంది. ఎద్దుల బండి వెళ్లే బాట అది. కొండని చుట్టి ఒరిస్సా రాష్ట్రం లోపలికి వెళ్లిపోయారు. శ్రీధర్ ఆలోచిస్తున్నాడు. ఇంత అర్ధరాత్రి పూట పల్లెలో ఎవరినన్ను అడగాలి? ఈ 10 నిమిషాల్లో ఎక్కడని వెతకాలి? పార్థసారథి ఏం చేస్తున్నాడు? శారద ఈ రాత్రి ఏం చేస్తూ ఉంటుంది? ఇంకా ఆ వరండాలో అలాగే కూర్చొనుంటుందా? పాప చచ్చిపోతే ఇక అంతా ఒంటరితనమే. వెన్నుముక్క విరిగిన తనకి ఇక పిల్లలు పుట్టరు. అనిత కూడా లేదు. ఇక అంతా ఒంటరితనమే. కారు ఒక పెద్ద గుంటలో పడి లేవటంతో ఆ కుదుపుకి ఈ లోకంలోకి వచ్చాడు. ఇంతలో అబ్రకదబ్ర అరిచాడు. అదిగో బిస్తా అని. ఆ అరుపుకి ఇద్దరూ చప్పున తలతిప్పి చూశారు. కింద లోయలో
అక్కడక్కడ విసిరేసినట్టు ఉన్న పాకలు, మినుకు మినుకుమంటూ వెలుగుతున్న దీపాలు, అక్కడ గోచరం అవుతోంది మెరుపులో బిస్తా. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్‌ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియచేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్‌టైన్‌మెంట్స్. మరో ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హావ్ ఎ నైస్ డే.